యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. ఈ వీడియోలో మనము వర్క్ కల్చర్, వర్క్ యాజ్ కల్చర్, సంస్కృతి అంటే సంస్కృతి అన్నమాట. వర్క్ యాజ్ కల్చర్ అంటే సంస్కృతి. అనేక వీడియోలలో నేను చెప్పాను, సంస్కృతి అంటే రంగురంగు గుడ్డలు వేసుకోవడం కాదు, లేదా ఏవేవో పోకడాలకు పోవడం కాదు. సంస్కృతి అని అంటే పనినే మన యొక్క పనినే కల్చర్గా ఉన్నటువంటి, పనినే ఆచారముగా ఉన్నటువంటి సమాజం అని. ప్రకృతి సంస్కృతి సంస్కృతం. ఏది స్వతంత్రము, ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కానీ ఇక్కడ కూడా అదే సందర్భం వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఏది స్వతంత్రము, ఏది పరతంత్రము, ఏది కుతంత్రము, ఏది యంత్రము, ఏది మంత్రము, ఏది దేశభక్తుల తాపత్రయము. భారతదేశంలో కేంద్రంగా చేసుకుని దాని చుట్టూ ఉన్న అనేక ప్రాంతాలు స్వయం సమృద్ధి పాఠాలు మన దేశం నుంచి నేర్చుకోవాలి. అప్పుడే ఎటువంటి కుతంత్రాలు లేకుండా స్వతంత్రంగా మనగలవు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే భారతదేశం మీద అనేక దాడులు వెనక భౌతికంగా ఉన్నది విదేశీ శక్తులు కావచ్చు. ఆ విదేశీ శక్తులు వెనక ఉన్న విశ్వంలో ఉన్న కొన్ని నక్షత్ర మండలాల మధ్య జరిగే పోరాటమే ఇది అన్నమాట. మానవుణ్ణి స్వతంత్రంగా కాకుండా పరతంత్ర పరాయణుడిగా చేయాలనే కుట్ర ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందన్నమాట. అలాగే ఒక పక్క స్వాతంత్రము అంటాము, ఒక పక్క స్వావలంబన అని అంటాము, స్వయం సమృద్ధి అంటాము. మరొక పక్క ఇతరుల మీద, ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఉండడం అనేది ఇది ఒక ద్వంద్వ నీతి అన్నమాట, ద్వంద్వ వైఖరి. మానవ జీవితమే మాయ అయినప్పుడు కులవృత్తులు కూడా మాయే కదా అనే దృష్టికోణంలో ఎందుకు దర్శించలేదు? అలా దర్శించి ఉంటే వైదిక సమాజంలో ఉండేటువంటి కులవృత్తులు, వైదిక సమాజం కులాల పరంగా విచ్ఛిన్నం అయ్యేది కాదు కదా. మనం ఏదైనా దర్శించినప్పుడు మనం సరైన దృక్పథంతో దర్శించాలి, అది ఏదైనా కానీ. అలా సరైన దృక్పథంతో దర్శించినప్పుడు మనకు సరైన ఫలితాలే వస్తాయి. ఈ వీడియోలో మానవుల మనుగడకు అవసరమయ్యే మూడు ముఖ్యమైన అంశాలైనటువంటి కూడు, గూడు, గుడ్డ అంటే రోటీ, కపడా, మకాన్ అన్నమాట. వీటి గురించి ఏ కుల వృత్తుల ద్వారా వస్తాయో వాటి గురించి మనము చర్చించుకుందాము. ఎవరు ఏమైనా అనుకోండి, నిజమే కదా అని చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను. ఏ కులము తక్కువ కాదు, ఏ కులము ఎక్కువ కాదు. ఏ కులవృత్తి అని అన్నారు ఎందుకంటే వృత్తంలో ఏ బిందువు ఎక్కువ కాదు, ఏ బిందువు తక్కువ కాదు. వృత్తంలో అన్ని బిందువులు సమానమే. ఏ ఒక్క బిందువు తప్పైనా అది వృత్తం పూర్ణం కాదనమాట. అదేవిధంగా కులవృత్తులు కూడా సమాజం అనేటువంటి ఒకానొక వృత్తంలో ప్రతి ఒక్క కులస్తులు, ప్రతి ఒక్క కులం వాళ్ళు వారి వృత్తి ఆచరించినంత వరకు సమాజం అనే వృత్తము సవ్యంగానే ఉంటుంది. లేకపోతే అది వృత్తం కాదు, అది వృత్తం పూర్ణం కాదు. అప్పుడే చాలా సమాజంలో విభేదాలు వస్తాయి. ఇలా ఒకప్పుడు ఉండేది కాదు, ఇలా చేస్తే బాగుండేది, ఇలా ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు కూడా ఇలా చేస్తే బాగుండేది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. స్కిల్ అంటే మాటల గారడీ కాదు,
లేదా ఇతరులను వంచడం కాదు. స్కిల్ అంటే కష్టపడి పని చేయడము, చేతలతో చైతన్యం మరియు చేతాండం చేయడం అన్నమాట. చేతాండం అనేది మన పాత తెలుగు పదము. ప్రస్తుతం ఈ పదం దాదాపు ఎవరు వాడడం లేదు. అప్పుడప్పుడు పెద్దవాళ్ళ దగ్గర వింటూ ఉంటాను నేను ఈ పదము. చేతాండం అంటే డూయింగ్, డూవబుల్ అర్థం వస్తుందన్నమాట. మానవులు ఒకరి నైపుణ్యాన్ని ఒకరు అర్థం చేసుకోవడమే పెద్ద నైపుణ్యము మరియు అదే పెద్ద పుణ్యం అన్నమాట. కులవృత్తులు ఏర్పడిన తొలి దశలలో అంటే మొదటిలో అంటే సుమారు 20,000 సంవత్సరాల క్రితం ఆ కాలంలో ప్రతి ఒక్కరూ స్వయం ఇచ్ఛ, స్వయం అహంకారంతో ఉంటుంది కదా. అందరూ సుఖమైనటువంటి వర్ణాలలో స్థిరపడాలని ఎందుకు పోట్లాడలేదు? అలా పోట్లాడలేదు ఎందుకంటే ఆ సమయం నుండి 200 ఏండ్ల వరకు ఈ కులవృత్తులు ఆచరించే మన సంస్కృతిలలో మరియు మన అఖండ భారతదేశంలో అధిక శాతం మంది జనాభాకు తెలుసు అన్నమాట. భూమి మీద మానవ జన్మ మాయా అని. అంటే మన భారతదేశంలో అప్పటికే ఋషుల ద్వారా బోధించబడి ఉన్నదన్నమాట. పూర్వ ఋషుల ద్వారా ఈ మానవ జన్మ అనేది మాయనాయన, ఇందులో ఏమాత్రం సత్యం లేదు. ఇక్కడ నువ్వు రాజుగా ఉన్నా, బంటుగా ఉన్నా, బ్రాహ్మణుడిగా ఉన్నా, క్షత్రియుడిగా ఉన్నా, వైశ్యుడిగా ఉన్నా, శూద్రులుగా ఉన్నా, శ్రమించి జీవించే వ్యక్తిగా ఉన్నా, ఎలా అయినా ఉండొచ్చు. కానీ ధర్మం తప్పకుండా ఉండాలి అనేది ముఖ్య నియమం వాళ్లకు, అప్పటి ప్రజలకు. కాబట్టి ఆ ధర్మాన్ని వాళ్ళు తప్పకుండా వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి, వాళ్ళ శారీరక మానసిక నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు ఆయా కుల వృత్తులు ఎంచుకొని చేసుకున్నారన్నమాట. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, అది ముఖ్యమన్నమాట. ఇది మాయ అయినప్పుడు ఇక్కడ నైపుణ్యాలకు ఆధారంగా వారి నైపుణ్యాల ఆధారంగా చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ స్థిరమైన సుఖమైన జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే అలా ఒకరిని ఒకరు అవగాహన చేసుకునే తత్వం పోయిందో, అలా పోయి అహంకార తత్వం మొదలైందో, అప్పటి నుంచి స్థిర సుఖమైన జీవన విధానం క్రమక్రమేణా తగ్గిపోతూ వచ్చిందనమాట. అలా ఈ కాలానికి ఇంకా ఘోరంగా తగ్గిపోయింది. అది మనం ప్రస్తుతం మళ్ళీ అది పునర్నిర్మించే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే ఈ కుల వృత్తులు అనేటివి లేకపోతే మన భారత సమాజం అనేది స్థిరంగా ఉండదు, ఇది కూడా అంతరించిపోతుందన్నమాట. పూర్వం ఇటువంటి కుల వృత్తులే ఈజిప్టు నాగరికతలో అనేక నాగరికతల్లో ఉండేవి. కానీ అవన్నీ కాలక్రమేణా కొన్ని రకాల అయినటువంటి దుశ్చర్యల వల్ల అంతరించిపోయాయి. ఇక్కడ నేను కొన్ని ముఖ్యమైనటువంటి కుల వృత్తుల గురించి నేను చెప్తున్నాను అన్నమాట. మొట్టమొదటిది అయినటువంటిది వ్యవసాయ కుల వృత్తి. వ్యవసాయ కుల వృత్తి అనేది బలిజ, కాపు, రెడ్డి, మాల, పెరిక, ఒంటరి ఇత్యాది కులాల వాళ్ళు, ఇంకా వేరే వేరే కులాల వాళ్ళు కూడా ఉండవచ్చు. అలా వాళ్ళు చేసే వాళ్ళందరూ ఆచరించే కుల వృత్తి. అలాగే ఈ వ్యవసాయం అనే కుల వృత్తి వ్యవస్థకు సహాయం చేసేది. ఏ వ్యవస్థకు? మానవ వ్యవస్థకు. వ్యవసాయం చేయాలి అనే ఆలోచన మానవులకి ఏ తత్వం ద్వారా లభించింది అంటే, కర్మ అనే బీజాన్ని కాలం అనే క్షేత్రంలో విత్తితే తత్ఫలితంగా ఫలితాలు వస్తాయి అనే తత్వాన్ని ఋషులు దర్శించారు. కాబట్టి వ్యవసాయం అనే కులవృత్తి వచ్చింది. వ్యవసాయానికి గోమయం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని ఆనాటి ఋషులు దర్శించారు. గో అంటే ఇక్కడ ఇంద్రియములు. ఆ ఇంద్రియములు చలనం చేసేది ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి యొక్క మలరూపమే మాయారూపము. అంటే ఆ గోమయము మరియు ఆ
లేదా ఆవు యొక్క పేడ వేసి వ్యక్తి యొక్క వ్యక్తి కూడా అంతే కదా. ఆత్మ యొక్క మలమైనటువంటి కర్మను శరీరాలు అనే మాయలో దూరి అనేక జన్మల పాటు వ్యక్తిత్వాలు అనే పంటలు పండిస్తూ ఉంటాడు. ఏ పంట వేసినా విత్తు, సత్తువ, క్షేత్రం ఈ 3 ఉమ్మడి అంశాలన్నమాట. ఎందుకంటే మానవుని యొక్క జన్మ కూడా మాయాస్వరూపమే. మానవుని యొక్క గోమయము అంటే అక్కడ కర్మ అన్నమాట. కర్మ దేని ద్వారా వస్తుందంటే ఇంద్రియముల ద్వారా వస్తుంది. మళ్ళా ఇది ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఇంద్రియముల ద్వారా కర్మ వస్తుంది, కర్మ ద్వారా ఇంద్రియములు కూడా పనిచేస్తాయి. కాబట్టి ఈ సత్యాన్ని ఋషులు దర్శించారు. కాబట్టి వ్యవసాయం అనేటువంటి ఒకానొక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ వ్యవసాయంలో వ్యవసాయ కుల వృత్తిలో ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఏమేమి ఉన్నాయి, కులవృత్తిలో ఉండేటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర అంశాలు. ఇందులో బాటనీ ఉంటుంది, జియాలజీ ఉంటుంది. జియాలజీ అంటే భూగోళ శాస్త్రము. తర్వాత వచ్చేసి జియాలజీ అని అంటే భూగర్భ శాస్త్రము. అగ్రికల్చర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, వాతావరణ శాస్త్రం ఉంటుంది. ఇంకా నాకు స్ఫురణకు రాలేదు, కానీ ఇంకా చాలా శాస్త్రాలు అగ్రికల్చర్ అనేటువంటి కులవృత్తిలో ఉంటాయి. ఈ కులవృత్తికి సంబంధించినటువంటి ప్రస్తుతం విద్యా విధానంలో ఉండేటువంటి కోర్సు ఏమిటంటే బీఎస్సీ అగ్రికల్చరు, ఎంఎస్సీ అగ్రికల్చరు, మళ్ళీ ఇందులో పిహెచ్డి కూడా ఉంటుంది. కులవృత్తికి సంబంధించిన కోర్సుల్లో రిజర్వేషన్లు, ఈ కోర్సు యొక్క రిజర్వేషన్లు 70% ఈ కులాల వాళ్ళకే ఇవ్వాల. మిగిలిన 30% మంది ఇతర కులాల వాళ్ళు వ్యక్తిగత ఆసక్తి మీదగా చేరాలి అని అనుకుంటే చేరవచ్చు అనే విధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. రిజర్వేషన్లు ఉంటాయి, కానీ రిజర్వేషన్లు పోతాయి. ఒరిజినల్ రిజర్వేషన్లు అంటే ఇక్కడ రిజర్వేషన్లు అంటే ఏ కులం వాళ్ళకు దానికి సంబంధించిన విద్యలలో మనం రిజర్వేషన్లు కల్పిస్తే అది బాగుంటుంది. అంతేగాని ప్రతి ఒక్కదానికి ఒకే రిజర్వేషన్ అని అంటే అందరూ ఒకే దాంట్లో స్థిరపడాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేరే చూడండి, అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చేసారు. ఏం జరుగుతుంది, ఆ యొక్క చిన్న ఈ వృత్తులన్నీ ఉంటాయి కదా, ఈ స్కిల్, ఈ నిజమైనటువంటి స్కిల్స్ అనేటువంటి ఇవే అన్నమాట. ఒక ప్లంబింగ్ పని కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ పని కానీ, లేకపోతే కార్పెంటరీ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా వేరే దేశాల వాళ్ళు, వేరే ప్రాంతాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అలా వాళ్ళు నిజంగా మన దేశస్తులా అంటే మన దేశస్తులు కూడా అయ్యి ఉండకపోవచ్చు. చాలా సందర్భాల్లో మనం ఈ మధ్యన చూస్తూ ఉన్నాము. వ్యవసాయ కులవర్గాల నుంచి ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రతి ఒక్క ఎంపీ కానీ ఎంపిక చేసి వారికి వ్యవసాయ శాఖ మంత్రులుగా, వ్యవసాయ ఉత్పత్తుల శాఖ మంత్రులుగా, జిల్లా వ్యవసాయ కమిటీ పర్యవేక్షకులుగా అటువంటి పదవులన్నీ ఇచ్చి వాళ్ళ కులవృత్తిని వాళ్ళు కాపాడుకునే విధంగా వాళ్ళకి ఇచ్చితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అంటారు, ఆయనకు విత్తనం ఎట్లా విత్తుతారో ఇవేమి తెలియవు. అట్లాంటి వాడిని తీసుకొని వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి చేస్తే వాళ్ళకి ఏమి అర్థమవుతుంది, ఏమి లాభం వస్తుంది? అలాగే ప్రభుత్వం నుంచి ఈ శాఖకు ఎటువంటి రక్షణ కావాలి అని అంటే, ఈ కులం వాళ్ళకి ఎవరికైనా సాగు భూమి లేకంటే ఈ కులాలలో అధికంగా భూమి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్లకు దానం చేస్తే ప్రభుత్వం నుంచి ఎన్నో సౌకర్యాలు ఇచ్చేలా రూపొందించాలన్నమాట, ప్రణాళికలు రూపొందించాల.
ఈ కుల ఈ కుల వృత్తి తగ్గిపోవడం వల్ల భారతీయులకి జరిగిన ప్రమాదం ఏమిటి అని అంటే ఆహార కొరత ఏర్పడుతుంది, అధిక ధరలు వస్తాయి, అధిక ధరల సమస్య వస్తుంది, తిండి కోసమే మనిషి బతకాలి అనే వెంపర్లాట, దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది, పౌష్టికాహార లోపం వస్తుంది, వలసలు పెరుగుతాయి, సంస్కృతిగా నాశనం అయిపోతుంది. మానవుడు బతకాలి అంటే వ్యవసాయం అనేది చాలా ప్రధానమైనటువంటి కులవృత్తి. దాన్ని మనము ఎప్పటికీ ఏ సమాజం అయితే దాన్ని చెడగొట్టుకుంటుందో ఆ సమాజము స్వయంకృత అపరాధం చేస్తూ ఉన్నదన్నమాట. ఈ కులవృత్తి ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చా? నిస్సందేహంగా పొందవచ్చు. ఏ వృత్తి ద్వారా అయినా కానీ ఆత్మజ్ఞానం పొందవచ్చు. వేదాంత తత్వంలో ఈ కులవృత్తిని దర్శనం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. లేదు, మాకంత తపోశక్తి లేదు, మాకంత జ్ఞానం లేదు, ఏదో మా వ్యవసాయం ఏదో మేము చేసుకుంటాము, మేము మా పిల్లలను ఏదో మేము సాక్కుంటాము అని అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు తర్వాత జన్మలలో వాళ్ళు వృద్ధి చెందుతారన్నమాట. ఆత్మజ్ఞానం పొందడం వల్ల ఏమి లాభము అంటే అణువుల గురించి, పరమాణువుల గురించి, విద్యుత్ శక్తి గురించి, యంత్రాల గురించి వీటితో కమ్యూనిస్టు భావజాలము, పెట్టుబడిదారి విధానము, వీటితో ఏమీ పని ఉండదన్నమాట. ఎందుకంటే కర్మయే ఈ భూమిపైన ఆధారమైనప్పుడు ఇటువంటి అన్నీ అవసరం లేదు. మానవుని జీవితమే ఒక యంత్రమైనప్పుడు అనేది ఆత్మజ్ఞానం ద్వారా ఒక వ్యక్తికి అవగతమైందనుకో, కొత్త యంత్రాలు కనిపెట్టాలని, ప్రకృతిని నాశనం చేయాలని ఎటువంటి ఆలోచనలు చేయడనమాట. ఏడ వరకు ప్రకృతిని ఉపయోగించుకోవాలో ఆడ వరకు ఉపయోగించుకుంటాడు. తర్వాత పశుపోషణ శాఖ అయినటువంటి కులవృత్తి. ఈ కులంలో గొల్లవారు, కురుబులు, కొన్ని ప్రాంతాలలో గౌడాలు, ఇలా ఒక ఈడిగలు కూడా మనం ఈ పని చేసేవాళ్ళు, ఈడిగ వాళ్ళు కూడా ఈ పని చేసేవాళ్ళు. ఇంద్రియాలు అనే పశువుల దృష్ట్యా ఇందులో ఈ కులవృత్తి యొక్క యోగతత్వము ఏమిటంటే, ఇంద్రియాలు అనే పశువుల దృష్ట్యా గోప్యంగా ఉంటూ ఆత్మశక్తిని, శరీరాన్ని పరమాత్ముడు నడిపిస్తాడు అనే యోగ దర్శనాన్ని ఋషులు దర్శనం చేసుకున్నారు కాబట్టి ఈ కులవృత్తి వచ్చింది. ఈ తత్వ సత్యం ఆధారంగా చేసుకొని శ్రీ మహావిష్ణువు ఈ వృత్తిలో తన శరీరాన్ని ప్రకటించుకున్నాడనమాట. శ్రీకృష్ణ అవతారంలో ఆయన పశుపోషణ చేసేటువంటి వర్ణంలో జన్మించాడనమాట, జన్మ తీసుకున్నాడు. ఆయనకు జన్మ అనేది లేదు అనుకో, కానీ మనం మాటల్లో చెప్పుకోవాలి అని అంటే అలా చెప్పుకోవాలి. కాబట్టి ఈయన ఇందులో ఉండేటువంటి కులవృత్తులు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఎటువంటి శాస్త్రాలు ఉన్నాయి, ఆ కులవృత్తిలో ఎటువంటి శాస్త్రాలు ఉన్నాయంటే, జువాలజీ అంటే జంతు శాస్త్రం, తర్వాత బయోకెమిస్ట్రీ. ఈ బయోకెమిస్ట్రీ ఎందుకంటే అందులో ఉండేటువంటి పాలు ఏ విధంగా పనిచేస్తాయి, అలా మానవుని శరీరం లేకపోతే ఎలా పనిచేస్తాయి, పాలు ఎటువంటి ఆహారం వేస్తే పాలు చిక్కగా వస్తాయి, ఇటువంటి పరిజ్ఞానం అంతా వాళ్ళకు ఉండేదన్నమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇప్పుడు మనకు తెలుసు అన్నమాట, మనం ఏమి తినాలి అవన్నీ. తర్వాత ఫుడ్ టెక్నాలజీ, లాక్టాలజీ అంటే పాల యొక్క శాస్త్రము. అలాగే లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అంటే పాలును ఏ విధంగా మేనేజ్ పాలు ఎక్కువ వచ్చిన రోజు వాటిని వెన్న తీసి నెయ్యి తీసి పెడితే చాలా ఏండ్లు ఉంటాయి, చాలా ఎక్కువ కాలం ఉంటుంది. తర్వాత డైరీ ఇండస్ట్రీ, ఇలా మనకు చాలా శాస్త్రాలు ఉంటాయన్నమాట ఇందులో కూడా. తర్వాత ఈ కులవృత్తికి సంబంధించిన ప్రస్తుతం యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు: బీటెక్ ఇన్ డైరీ టెక్నాలజీ అండ్
ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ డైరీ టెక్నాలజీ అండ్ సైన్స్, డైరీ టెక్నాలజీ, సైన్స్ అండ్ డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ. ఇటువంటి కోర్సులు మనకు అనేక యూనివర్సిటీలు ఇప్పుడు ఇస్తున్నాయన్నమాట. ఇప్పుడే కాదు, చాలా కాలం క్రితం నుంచే ఇస్తున్నాయి. ఈ కోర్సులలో రిజర్వేషన్లు 70% ఈ కులాల వాళ్ళకి ఇవ్వాలా, మిగిలిన 30% ఇతర కులాల వాళ్ళు ఎవరైనా వ్యక్తిగత ఆసక్తి ఉంటే వాళ్ళు చేరవచ్చు అటువంటి ఒకానొక రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాల. ఈ కులవృత్తికి సంబంధించినటువంటి రాజకీయ శాఖ రాజకీయంలో వాళ్ళకు ఒక యాదవ శ్రేష్ఠుడిని తీసుకొని వాళ్లకు పశుపోషణ శాఖ మంత్రిగా ఇచ్చి కులవర్ణాల నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎంపిక చేసి వాళ్ళకు పశు సంపద శాఖ మంత్రులుగా ఏర్పాటు చేయాలన్నమాట. పాల ఉత్పత్తుల శాఖ మంత్రిగా, జిల్లా పాల ఉత్పత్తుల కమిటీ పర్యవేక్షకులుగా ఉండాలన్నమాట. అప్పుడు మా కులం వాళ్ళకు కూడా మంత్రి పదవి వచ్చిందని వాళ్ళు మా కులం వాళ్ళకు మంత్రి పదవి వచ్చిందని మాకు ఇవ్వలేదని ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు. ఎప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మా వాడికి ఎందుకు మంత్రి పదవి లేదు, మా వాళ్ళు రాజకీయాల్లోకి ఎదగలేదు, ఇట్లాంటివన్నీ విభేదాలు సృష్టిస్తూ ఉంటారు. అలా సృష్టించకుండా వాళ్ళను ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మంత్రిత్వ శాఖ అనేదాన్ని ఏర్పాటు చేస్తే ఈ సమాజంలో ఎవ్వరూ అణగారిన వర్గాలు ఉండరు. సమాజంలో ఎవ్వరు హెచ్చుతగ్గులు అనేటివి పోతాయన్నమాట. ఆయా కులాలలో ఉన్న వాళ్ళ దగ్గర తగిన పశు సంపద ప్రభుత్వం నుంచి ఈ కులాల వాళ్ళకు ఎటువంటి రక్షణ కావాలి అని అంటే, ఆయా కులాలలో ఉన్న వాళ్ళ దగ్గర తగిన పశు సంపద అంటే ఆవులు, ఎద్దులు, ఎనుములు, గేదెలు, మేకలు ఇవన్నీ లేకపోతే ఆర్థికంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేస్తే ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు ఇచ్చేలాగా ప్రణాళికలు రూపొందించాలి. అలాగే పశువులకు దానా కొరత ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఆవును, ఎద్దును, దున్నపోతును ప్రభుత్వ డేటాబేస్ ఒకటి మెయింటైన్ చేసి రిజిస్టర్ చేయించి వాటిల్ని ఆయా ప్రాంతాలలో ఉన్న కొండగట్టు మీద మెయ్యవచ్చు అనే అనుమతులు ఇవ్వాలన్నమాట. ప్రతి మండలంలోనూ ఈ కులవృత్తి అభివృద్ధి చెందాలి. ఎందుకంటే పాలు అనేటివి మానవుని యొక్క ఆహారంలో చాలా ముఖ్యమైనటివి. కాబట్టి ఈ కులవృత్తి మనము అంతరించిపోతే ఇది అంతరించిపోదు. కానీ ఒకవేళ ఈ కులవృత్తి తగ్గిపోవడం వలన భారతీయులకు జరిగినటువంటి ప్రమాదం ఏమిటి అంటే, కల్తీ పాలు, కల్తీ నెయ్యి, కల్తీ పెరుగు, కల్తీ వెన్న, కల్తీ ఐస్ క్రీములు, కల్తీ పాల చాక్లెట్లు, కల్తీ పాల ఆధారిత అన్ని మధుర ఉత్పత్తులు, ఎరువులు కొరత. ఎందుకంటే ఆవులు పేడేస్తాయి, ఎనుములు, ఎద్దులు పేడేస్తాయి, మేకలు పేడేస్తాయి. వీటన్నింటినీ రక్షించేది ఎవరు? యాదవ సోదరులే రక్షిస్తారు. వీళ్ళు ఇటువంటివన్నీ వాళ్ళకు ఒక ఈ దిగుబడి ఇప్పుడు ఈ చీడపీడలు ఆశించడం వలన పంటల దిగుబడి తగ్గిపోయి ఆహార ఉత్పత్తులు ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి అన్నమాట. అలాగే ఈ కుల వృత్తుల ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చా ఒక సాధారణ వ్యక్తి అంటే నిస్సందేహంగా పొందవచ్చు. ఎందుకంటే వేదాంత తత్వంలో ఈ కుల వృత్తులు ఆచరించు వారు ఇంద్రియాలను గోవులుగా, పశువులు మానవులకి ఉన్న ఆశాపాశంగా మానవులు వచ్చే కష్టాలు
అంకుశాలు అంటే ముళ్ళు కట్టి క్షీరాన్ని అక్షర పరబ్రహ్మ తత్వమైనటువంటి జీవాత్మగా పెరుగు పెరుగును జీవాత్మ యొక్క ఆత్మ పరిణామ ఎదుగుదలగా నవనీతాన్ని కర్మ ఆ కర్మ ముద్దను జ్ఞానం అనే అగ్ని మీద కరగబెడితే దేహంలో నెయ్యి అంటే అమృతముగా దర్శిస్తే ఈ కులవృత్తి ద్వారా ఆత్మజ్ఞానము వస్తుందన్నమాట. లేదు మాకంత తపోశక్తి లేదు, తర్వాత జన్మలలో మేము సాధించుకుంటామనంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అన్నమాట. ఆత్మజ్ఞానం వస్తే అణువుల గురించి పరమాణువుల గురించి మళ్ళీ ఇది మామూలే. అణువుల గురించి పరమాణువుల గురించి విద్యుత్ శక్తి గురించి యంత్రాల గురించి కమ్యూనిస్ట్ భావజాలం గురించి వీటన్నిటి గురించి అవసరమే లేదన్నమాట మనకు. తర్వాత కులవృత్తి పద్మశాలీలు అంటే ఆహారం అయిపోయింది మానవుడికి. తర్వాత మానవుడికి రెండవది ఏమిటి అంటే బట్ట కట్టుకుంటేనే మానవుడు పరువుగా సమాజంలో నిలవగలుగుతాడు. పద్మశాలి వాళ్ళు ఈ కులానికి ఈ పద్మశాలి వాళ్ళు కైకాల వాళ్ళు కరణం భట్లు అలాగే శాలియ దేవాంగులు ముదిరాజులు ముదిలియార్లు తమిళనాడులో అయితే ముదిలియార్స్ అంటారు వీళ్ళను కొంతమందిని. అలా మనకు అనేకమైనటువంటి కులాలు ఈ వస్త్ర పరిశ్రమలో పూర్వకాలంలో స్థిరపడి ఉండేవారు. ఇప్పటికీ స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ చాలా మనం రుణపడి ఉంటాము. మన ప్రాచీన ఋషులు సూక్ష్మమైనటువంటి నాడీ మండలంలో ఉన్నటువంటి కర్మలేశాలను అంటే కర్మ పాశాల అనేటువంటి దారాలు యోగ దర్శనం చేసి అది వేదాలలో ఉన్నటువంటి సంహితా భాగంలో చేరిస్తే మళ్ళీ దాన్ని డీకోడ్ చేసి తగిన ముడిసరుకు ఏర్పాటు చేయడం ద్వారా ఈ వృత్తి వచ్చిందనమాట. వాళ్ళు అలా ఈ కర్మ అనేటువంటి పాశాల ద్వారానే ఈ శరీరం ఏర్పడింది అనేదాన్ని దర్శించారు. కాబట్టి ఈ దేహం అనేటువంటి బట్ట తయారైంది. ఆ విషయాన్ని వాళ్ళు దర్శించారు కాబట్టి ఈ కుల వృత్తి అనేది వచ్చిందనమాట. ఇందులో మనకు బాటనీ ఉంటుంది. ఈ కుల వృత్తిలో ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు ఇందులో బాటనీ ఉంటుంది. బాటనీ ఎందుకంటే కాటన్ అనేది వాళ్ళు కాటన్ పైన పనిచేస్తారు కాబట్టి కాటన్ పంట వేసుకొని టెక్స్టైల్ వేసుకొని అందులో దాని గురించి సంబంధించినటువంటి విషయాలు రకరకాల కేవలం కాటన్ నుంచే కాదు జనువు నార నుంచి తీస్తారు. తర్వాత ఇంకా పూర్వకాలంలో కమలం పువ్వు అంటే పద్మాలు అంటే లోటస్ నుంచి వచ్చేటువంటి నార ద్వారా కూడా వాళ్ళు పట్టునేసేవాళ్ళట. ఇంకా రకరకాలైనటువంటి చెట్ల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా బట్టలు నేసేవాళ్ళు. ఇందులో టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సెరికల్చర్ ఉంటుంది, డ్రెస్ అండ్ డైస్ అండ్ అడ్హెసివ్ టెక్నాలజీ ఉంటుంది. అగ్రికల్చరల్ ఎకానమీ అని అంటే అగ్రికల్చర్ ఎకానమీ ఉంటుంది. తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది. రకరకాల రంగులలో ఉండేటువంటి రంగురంగు దుస్తులు వేసుకుంటూ ఉంటారు కదా, ఆ రంగురంగుల దుస్తులన్నీ ఫ్యాషన్ టెక్నాలజీ కిందికి వస్తాయన్నమాట. తర్వాత బీటెక్ ఇందులో ఈ కులవృత్తిలో ఈ కులవృత్తికి సంబంధించిన కోర్స్ ఏమిటి అని అంటే ఇప్పుడు బీటెక్ ఇన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్, బిఏ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, బట్టలకు సంబంధించిన ఏ కోర్స్ అయినా కూడా ఏ విశ్వవిద్యాలయం బోధించినా కూడా అది పద్మశాలీలు వృత్తులతో సమానమేనమాట. అప్పుడేమో తండ్రి గురువు అయ్యేవాడు కులవృత్తుల కాలంలో. ఇప్పుడు ఎవరో గురువు అవుతున్నారు. వాళ్ళకి అంత అంకిత భావం ఉండొచ్చో ఉండకపోవచ్చో చెప్పలేమన్నమాట. ఈ కోర్సులో రిజర్వేషన్లు 70% ఈ కులాల వాళ్ళకు మాత్రమే ఇచ్చి మిగిలిన 30%
30% ఈ కోర్సులో ఇతర కులాల వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ఆసక్తి పైన చేరాలి అని అనుకుంటే చేరవచ్చు. వస్త్ర పరిశ్రమ కుల శాఖలు నుంచి ఎమ్మెల్యేగా ఒకరిని ఎన్నుకొని వారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలకు రాజకీయంగా కూడా తృప్తి చెందిన వాళ్ళము అవుతారన్నమాట. ఎందుకంటే ప్రతి కులస్తులకు వాళ్ళ కులంలో గొప్పవాడు కావాలి, గొప్ప పదవుల్లో ఉండాలి అనేటువంటి ఒకానొక ఆశ ఉంటుంది, అలా అనిపిస్తూ ఉంటుంది. వస్త్ర పరిశ్రమ శాఖలో వివిధ స్థాయిలలో ఈ కులం వాళ్ళనే నియమించుకొని వారికి పదవులు ఇచ్చేలా ప్రభుత్వాలు చూడాలన్నమాట. ప్రతి మండలంలో స్థానిక వస్త్ర కులస్తులకు ఒక బోర్డు ఏర్పాటు చేసి దేశీయ స్థానిక మార్కెట్ను రూపొందించేలా ఈ కులం వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలి ప్రభుత్వం కూడా ప్రచారం చేయాలి. విదేశీ కంపెనీలు తయారు చేసే ఏ వస్త్రం మీదైనా కూడా భారత ప్రభుత్వము ఉక్కుపాదంతో 10,000% పన్ను వేయాలి, లేకపోతే జనాలు ఎవరు వినరన్నమాట. వివిధ రకాలైనటువంటి వస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను మన దేశం నుంచే పోయాయంట. మళ్ళీ మనకు వాటిని యంత్రాల రూపంలో తయారు చేసి మనకు అమ్మి మన రక్తాన్ని మన శ్రమను దోచుకుంటూ ఉన్నారు. అలాగే ప్రజలు కూడా మన దేశంలో ఈ వృత్తికి మన దేశంలో ఉండేటువంటి మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వస్త్రాలనే మాత్రమే కొనాలి. ముఖ్యంగా యువత ఆ విధంగా ప్రభుత్వము అనుమతులు ఇచ్చి ప్రోత్సహించాలన్నమాట. ప్రభుత్వం నుంచి ఇది ఈ కులం వాళ్ళకు కావాల్సినటువంటి రక్షణ. ఈ కుల వృత్తి భారతీయులలో తగ్గిపోతే భారతీయులకు వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే, భారతీయులకు క్వాలిటీ అనే నెపం పెట్టి విదేశీ కంపెనీలు తయారు చేసేటువంటి వస్త్రాలు కొనడం వల్ల రూపాయి విలువ దిగజారిపోతూ ఉంది. ఒక బట్ట మీద మనము చాలా ఖర్చు పెడుతున్నాము. మన నేత కార్మికుల పిల్లలు గ్రామాలు మండలాలు వదిలి నగరాలకు వలసలు వెళ్ళడం ద్వారా ఆ పనులు విధర్మీయుల చేతుల్లోకి వెళ్ళిపోయి మనకు చాలా నష్టం కలిగిస్తూ ఉన్నదన్నమాట. ఇప్పుడు ఈ చిన్న పట్టణాలలో ఉండే వాళ్ళే మన సంస్కృతిని, అప్పుడు మన చిన్న పట్టణాలలో ఉండే వాళ్ళే మన సంస్కృతిని నాశనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక సంస్కృతికి అద్దం పట్టేది మన బట్టల ద్వారానే సంస్కృతికి అద్దం పడుతూ ఉంటారు ఫస్ట్. అది తర్వాత కాలంలో అందులో ఉండేటువంటి లోతైన అంశాలు అవన్నీ ఉంటాయి. ఈ కుల వృత్తుల ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చా అంటే పొందవచ్చు. వీళ్ళ ముడిసరుకు ముద్ద పత్తి, అంటే పత్తి ముద్ద అంటే కాటన్ అన్నమాట. కాటన్ కానీ ఏదైనా నార కానీ ముద్దలాగానే ఉంటుంది. ముద్ద పట్టు, ముద్ద నూలు లేదా తామర వేర్ల జనువు నుంచి వచ్చేటువంటి నార లాంటి వాటిని ఉపయోగిస్తారు. అలాగే ఆధునిక కాలంలో కృత్రిమ ముడి పదార్థం ఏది అంటే ముద్దగా ఉన్నటువంటి రెజిన్ గుడ్డలు, ఇటువంటివన్నీ అన్నమాట. ఆ ముద్దను కర్మ ముద్దగా దర్శించి మానవులు షట్చక్రాలనేటువంటి రాట్నం మీద ఒడికితే మానవుల బుద్ధి అనేటువంటి దారాలు వస్తాయి. ఆ మనస్సు అనేక దారాలను మగ్గం మీద నేస్తే ఒక వస్త్రం వస్తుంది. రూపం లేని దానికి రూపం ఇస్తూ ఉన్నారు. కర్మ కారణంగా షట్చక్రాలలో కర్మ అనేది షట్చక్రాలలో అల్లుకొని ఉంటుంది. ఇలా దర్శనం చేయడం ద్వారా ఆత్మజ్ఞానం, మోక్షం ఈ కుల వృత్తులు ఆచరించేటువంటి వాళ్ళు పొందవచ్చు. ఒకసారి ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఈ అణువుల గురించి, పరమాణువుల గురించి, విద్యుత్ శక్తి గురించి, రేడియేషన్ గురించి, వీటన్నిటి గురించి ఏం అవసరం లేదు.
యంత్రాలు అవసరం లేదు. వీటితో పాటు కమ్యూనిస్ట్ భావజాలం కూడా అవసరం లేదు. పెట్టుబడిదారీ విధానం కూడా వీటితో ఏమీ పని లేదు. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బట్టలు నేస్తారు. వారి నైపుణ్యం ఆధారంగా వేరే వాళ్ళ కోసం వీళ్ళ నైపుణ్యాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నేర్చుకొని అమ్ముకొని వాళ్ళు కూడా వృద్ధిలోకి రావచ్చు. తర్వాత కుల వృత్తి వచ్చేసి నాలుగోదైనటువంటి ఇది గృహ నిర్మాణం. అంటే మానవుడు బ్రతకాలి అని అంటే గృహాలలో నివసించాల. ఎవరి స్తోమతకు బట్టినటువంటి వారి గృహాలలో నివసించాల. వడ్డెర కులస్తులు, వీరిని సంస్కృత భాషలో వర్తకః కాదు వర్ధకః అంటే వృద్ధి చేసేవాళ్ళు అన్నమాట. ఈనాటి కాలంలో ఆంగ్ల భాషలో చెప్పాలి అంటే డెవలపర్స్ అనే భావన వస్తుందన్నమాట. సంస్కృతంలో వీళ్ళను వర్ధకః అని అన్నారు. వర్ధకః అనే పదమే తెలుగులోకి వచ్చేతలకి అది వడ్డెర అయింది. తర్వాత ఈ కులవృత్తి యొక్క యోగతత్వము. ప్రాచీన కాలంలో ఋషులు దేహం అనే ఇంటిలో జీవాత్మ అనేటువంటి వ్యక్తి నివసిస్తూ ఉంటాడు అని ఉంటూ దేహాన్ని వృద్ధి చేస్తాడు అనే తత్వ సత్యాన్ని దర్శించుకున్నారు కాబట్టి ఈ కుల వృత్తి వచ్చింది. ప్రాచీన కాలంలో ప్రతి ఒక్క వర్ణంలోనూ కొందరు ఆత్మజ్ఞాన తత్పరాయణులు ఉండేవాళ్ళు. అలాంటి తత్పరాయణులు అన్ని వర్ణాలలో అన్ని కులాలలో ఉండేవాళ్ళు అన్నమాట. ఆ కాలంలో ఆత్మజ్ఞాన కాలక్రమంలో ఆ ఆత్మజ్ఞాన తత్పరాయణులు అన్ని వర్ణాలలో తగ్గిపోతూ వచ్చారన్నమాట. ఇప్పటి కాలంలో అయితే చాలా వరకు తగ్గిపోయారన్నమాట. కొన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడరు వాళ్ళు. ఎందుకంటే రహస్యంగా ఉంటారు వాళ్ళు ఇంకా అలా ఉండిపోతారన్నమాట. ఈ కుల వృత్తిలో ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రములు ఏమిటంటే జామెట్రీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదాన్ని ఒకానొక షేప్లో మలిచి ఆ యొక్క దాన్ని వేస్తారనమాట. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది. అలాగే జియాలజీ ఉంటుంది. అంటే భూగర్భ శాస్త్రం అంటే భూగోళ శాస్త్రం అని కూడా చెప్పచ్చు. జాగ్రఫీ అనే దాన్ని కూడా చెప్పచ్చు. అలాగే సిమెంట్ టెక్నాలజీ అంటే ఇప్పుడంటే మనం సిమెంట్ అని అనుకుంటున్నారు, కానీ పూర్వం ఏ విధంగా చేసేవాళ్ళు అంటే ఇసుక మరియు సున్నము మరియు ఇంకా కొన్ని రకాలైనటువంటి కొన్ని చోట్ల కోడిగుడ్లు కూడా వేసేవాళ్ళు. కోడిగుడ్లు వేసి ఇల్లు కట్టే ఆ యొక్క మిశ్రమంలో కలిపి బాగా బట్టీలాగా కాంచి దాన్ని స్లాబ్గా వేసేవాళ్ళు అనమాట. లాదు మిద్దెలు అనేటివి అప్పుడు ఉన్నాయి అన్నమాట. అలాగే ఈ వృత్తి ద్వారా మెన్సురేషన్ అనేది ఇక్కడ ఉండేదన్నమాట. మనకు ప్రత్యేకంగా వాళ్ళకు మెన్సురేషన్ అనేది నేర్పియాల్సిన అవసరం లేదు. పూర్వకాలం వడ్డెరలకు వాళ్ళకు ఆ వృత్తి చేయంగా వాళ్ళకు ఒక సివిల్ ఇంజనీర్కి ఏ విధంగా అయితే మేధస్సు ఉంటుందో వీళ్ళకు అలాంటి మేధస్సే అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అందులో తర్వాత ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఎంత సిమెంట్ పోస్తే ఎంత నీళ్ళల్లో ఏం పోస్తే కలిపితే మనకు కట్టడం అనేది ఎంత బలంగా ఉంటుంది అనే విషయం గురించి వీళ్ళకి తెలుసు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే అప్పుడు కాలంలో బంకమట్టితో ఇల్లు కట్టేవాళ్ళు కొన్ని చోట్ల. అలాగే ఉప్పు గోడలు బంకమట్టి వీటన్నిటిని వేసి కూడా కొన్ని చోట్ల కట్టేవాళ్ళు. అలాగే రాతి కట్టకం, ఇందులో కోఆర్డినేట్ జామెట్రీ అంటే దానికి తగ్గట్టుగా రాయిని కోసేవాళ్ళు. అంటే దానికి తగ్గట్టుగా ఉలితోనో ఏదో మనకు ఆ టెక్నాలజీ అయితే తెలియదు, వాళ్ళు ఉపయోగించారు. అలాగే ఇందులో జియో టెక్నాలజీ అంటే భూమిని ఏ విధంగా ఎటువంటి భూమిలో ఎటువంటి కట్టడం కట్టాలి
అనే విషయం గురించి వీళ్ళకు తెలిసి ఉంటుంది. అలాగే డ్యామ్ మేనేజ్మెంటు, ఇప్పుడు కాలంలో డ్యామ్ మేనేజ్మెంట్ అంటున్నారు. అప్పుడు కాలంలో అయితే చెరువుకు కట్ట ఏ విధంగా వేయాలి అనేది వీళ్ళే చూసేవాళ్ళు. బావులు ఏ విధంగా తవ్వాలి అనేది వీళ్ళే చేసేవాళ్ళు. వాస్తు మరియు టౌన్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఉండేటువంటి ఈ కుల వృత్తికి సంబంధించినటువంటి అంశాలు. పూర్వం కూడా ఇటువంటి అంశాల ఆధారంగా చేసుకొని ఈ కుల వృత్తి అనేది ఏర్పాటు చేశారన్నమాట. ఇందులో తర్వాత వచ్చేసి ఇందులో సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, దానికి సంబంధించిన అనేకమైనటువంటి బ్రాంచ్లన్నీ ఈ కుల వృత్తులకే వస్తాయన్నమాట. బీఆర్క్ ఎంఎస్సి ఇన్ జియాలజీ, తర్వాత వచ్చేసి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ మరియు డ్యామ్ మేనేజ్మెంట్, హైడ్రాలజీ, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కోర్సులు అన్నమాట. ఈ కోర్సులలో 70% ఈ కులాల వాళ్లకు ఆరక్షణ ఇవ్వాలి, అంటే రిజర్వేషన్ ఇవ్వాలన్నమాట. ఈ కోర్సులలో ఇతర కులాల వాళ్ళు వ్యక్తిగత ఆసక్తి ఉంటే 30% ఇతర కులాల వాళ్ళకు చేరవచ్చు అన్నమాట. ఎందుకంటే పోటీ తగ్గుతుంది, ప్రజల మధ్య పోటీ తగ్గుతుంది. అందరూ ఇప్పుడు ముఖ్యంగా పోటీ తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సుదీర్ఘమైన వీడియో చేస్తున్నాను. రహదారులు మరియు భవంతులు ఈ కుల వృత్తికి సంబంధించినటువంటి రాజకీయ శాఖ. రహదారులు మరియు భవంతుల నిర్మాణాలు ఈ కుల వృత్తుల కులాల నుంచి ఒక ఎమ్మెల్యేను కానీ ఎన్నుకొని వారికి మంత్రి పదవి ఇచ్చి ఆయా వర్గాలను రాజకీయంగా తృప్తి చెందుతారు. ఎందుకంటే ప్రతి కులం వాళ్లకు వాళ్ళ కులస్తుడు గొప్పవాడైతే, గొప్ప పదవిలో ఉంటే అదొక తృప్తి అన్నమాట మానవులకు. నిర్మాణ రంగానికి సంబంధించిన ఆఫీసుల్లో వివిధ శాఖలలో ఈ కులం వాళ్ళే ఉండేలా పదవులు ఇచ్చేలా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలోనూ స్థానిక వడ్డెర కులస్తులు, అక్కడ ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలనలో ఈ కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఒక బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దేశీయ మరియు విదేశీయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన నిర్మాణాలు కట్టేలా ప్రజలు, ప్రభుత్వాలు పెంపొందించేలా ఆయా కులాల వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నమాట. అలాగే ప్రభుత్వం నుంచి ఈ కులం వాళ్లకు ఎటువంటి రక్షణ కావాలి అని అంటే, ఎటువంటి రక్షణ మరియు సౌకర్యాలు కావాలి అని అంటే, దేశ విదేశాలలో నిర్మాణ రంగంలో వచ్చేటువంటి పరిజ్ఞానం మన వర్ధక సోదరులకు ఇవ్వాలన్నమాట. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇవ్వాలి. అలాగే గృహ నిర్మాణము, భవన నిర్మాణాలకు విదేశీయుల నుంచి కార్మికులను దిగుమతి చేసుకుంటే వారికి తగినటువంటి ఆధారాలు వీళ్ళు చూపించుకోవాలి. అలాగే గల్ఫ్ దేశంలో మన భారతదేశ కార్మికులకు ఎటువంటి మర్యాద లభిస్తుందో అటువంటి మర్యాదే విదేశీ కార్మికులకు చూపాలన్నమాట. ఈ కుల వృత్తి తగ్గిపోవడం వల్ల భారతీయులకు జరిగినటువంటి ప్రమాదం ఏమిటి అని అంటే, వర్ధక కులస్తులు వాళ్ళ సొంత కుల వృత్తి అయినటువంటి సివిల్ ఇంజనీరింగ్ వదిలి ఆధునిక సాంకేతిక వాళ్ళ కుల వృత్తి అయిన సివిల్ ఇంజనీరింగ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించకపోవడం వలన తగిన స్థాయిలో జ్ఞాన మార్పిడి చేయని కారణంగా విదేశీ కంపెనీల మీద కన్స్ట్రక్షన్ టెక్నాలజీ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వర్ధక సోదరులకు భారతదేశ సివిల్ ఇంజనీర్లుగా గుర్తించకపోవడం
కారణంగా ఈరోజు మనకు ఆ రంగంలో ప్రతిదీ విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి వలసి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వెనకబడిన వాళ్ళు అని పదే పదే చెప్పడం వలన వాళ్ళు నిజంగానే వెనకబడ్డారు అనే విధంగా అది ఒక భ్రమలేకి తీసుకోబోయారు. నిజానికి ఎవరు వెనకబడిన వాళ్ళు కాదు, ఎవరు ఈ ముందర ఉండేటువంటి వాళ్ళు కాదు. వర్ధక కులస్తులు వెనకబడిన కులాలు అన్నారు అంటే, ఒకవేళ ఎవరైనా వీళ్ళని వెనకబడిన కులాలు అని అన్నారంటే సివిల్ ఇంజనీరింగ్ వెనకబడినటువంటి ఇంజనీరింగ్ అని అన్నట్లే కదా. పాలకులు దృష్టి మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఎవరు వెనకబడిన వాళ్ళు కాదు నిజానికి మనం కానీ పరిశీలిస్తే. ఇవన్నీ ఒక ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అన్నమాట. దీన్ని విరగ్గొట్టి పెట్టేసి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసి ఇప్పుడు మళ్ళా మాకు ధర్మం కావాలి అని రబోదిబో అని కొట్టుకుంటా ఉంటే ఎవడేం చేస్తాడు? ఈ కుల వృత్తి ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చా అంటే నిస్సందేహంగా పొందవచ్చు. అలాగే మొదటిలో బాహ్యంగా ఎన్నో నిర్మాణాలు చేస్తారు మన వర్ధక సోదరులు. శరీర నిర్మాణం ఎలా ఏర్పడింది అనేటువంటి ఒకానొక చిన్న అవలోకనము లేదా సింహావలోకనము చేస్తే అదే సివిల్ ఇంజనీరింగ్ నుంచి మెడికల్ అండ్ సైకాలజీలోకి వెళ్తారన్నమాట. అంటే మానవుని యొక్క దేహం కూడా ఒక నిర్మాణమే అని దర్శిస్తే అప్పుడు ఏమవుతుంది? దేహంలో ఎముకలు ఉంటాయి, సప్తధాతువులు ఉంటాయి. ఎముకలు, రక్తము, మాంసము, మజ్జ అనేటువంటి సప్తధాతువులు ఉంటాయి. ఈ ధాతువులను పనిచేసేటువంటి ఆత్మ ఒకటి ఉంటుంది అని వాళ్ళకు అవగతమవుతుంది. అలా అవగతమైనప్పుడు ఆత్మజ్ఞానం పొందినప్పుడు మళ్ళీ ఈ యంత్రాలు ఇవన్నీ అవసరం. ఈ యంత్రాలు, విద్యుత్ శక్తి, కమ్యూనిస్ట్ భావజాలము ఇవేమీ అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఆత్మనే ఈ యొక్క దేహం అనేటువంటి భవంతిని ఆశ్రయించి నివసిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఆత్మజ్ఞానం పొందితే ఇంకేమీ అవసరం లేదు. నిర్మాణము కర్మాణము ఈ రెండు పదాలు గమనిస్తే మనకు సంస్కృత భాష యొక్క విశిష్టత తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం కులవృత్తులను దర్శనం చేసుకోవాలి తప్ప వేరే విధంగా మనం దర్శనం చేసుకోకూడదు. చేసుకుంటే మనకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో భారతదేశంలో ఇప్పుడే తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఈ సుదీర్ఘమైనటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి